ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కించుకున్న టీమిండియాకు ఓటమి మాత్రం తప్పలేదు. మొదటి 2.5 రోజులు ఆటపై భారత్దే పెత్తనం. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ టీంను ఆపడంలో బౌలర్లు విఫలమవడం, చేజింగ్లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్ సేన ఓటమి పాలైంది. ప్రత్యర్థి నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే టీమిండియా ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లలో బుమ్రా ఒక్కడే రాణించాడు. బ్యాటింగ్లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని భారీ స్కోర్లుగా మచ్చలేకపోయారు టీమిండియా బ్యాటర్లు. అలాగే ఒకే లైన్ పట్టుకొని బౌలింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ స్పిన్నర్లపై ఒక్కరు కూడా అటాక్ చేయలేదు. దీంతో వాళ్ళు మరింతగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ఓటమిపై భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే మొదటి టెస్ట్లో ఓడిపోయామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు రాహుల్ ద్రావిడ్. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 బ్యాట్స్మెన్లు 80లో అవుట్ అయ్యారని తెలిపాడు. వాళ్ళు సెంచరీలు చేసే అవకాశం చేజార్చుకున్నారని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్లో 3 బ్యాటర్లు సెంచరీలు చేసే ఛాన్స్ మిస్ అయ్యారు. మరో 70 పరుగులు చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. మొదటి 2 రోజులు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. అప్పుడే ఇంకాస్త బాగా ఆడాల్సింది. కొన్ని మంచి స్టార్ట్స్ దొరికినా దాన్ని వాడుకోలేకపోయాం. టెస్టుల్లో 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఎప్పుడు సవాలే. 230 టార్గెట్ చిన్నగా కనిపించినా దాన్ని అందుకోవడం చాలా కష్టం. ఒక బ్యాట్స్మెన్ అయినా సెంచరీ చేసి ఉంటే ఇంగ్లాండ్ మీద డామినేషన్ చూపించేందుకు అవకాశం ఉండేదని ద్రావిడ్ పేర్కొన్నాడు. టీమిండియాలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారని ద్రావిడ్ పేర్కొన్నాడు. వాళ్లకు డొమెస్టిక్ క్రికెట్లో మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉందని, ఇంటర్నేషనల్ లెవెల్లో నేర్చుకోవడానికి వారికి ఇంకాస్త టైం పడుతుందని అన్నాడు. వాళ్ళు ఇలాంటి ఛాలెంజెస్ను ఎదుర్కోలేదని ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందని అన్నాడు. దీని నుంచి నేర్చుకొని రాబోయే సిరీస్లో బెటర్గా పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు ద్రావిడ్. ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ పోప్ అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. క్వాలిటీ బౌలింగ్లో ఇలాంటి పిచ్పై స్వీప్, రివర్స్ స్వీప్తో పరుగులు రాబట్టడం అంత ఈజీ కాదన్నాడు. అతడి విషయంలో భారత బౌలర్లు అనుకున్న ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయలేకపోయారని ద్రావిడ్ వివరించాడు. ఇంగ్లాండ్ బస్ బాల్ ఫార్ములాను బ్రేక్ చేసేందుకు నెక్స్ట్ మ్యాచ్లో సరికొత్త వ్యూహాలతో వస్తామని స్పష్టం చేశాడు. మరి తొలి టెస్ట్లో ఓటమికి బ్యాటర్లే కారణమని ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.